రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. మరీ ముఖ్యంగా సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం చేరుకుంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. మరీ ముఖ్యంగా సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిలో కాలుష్య స్థాయి పెరిగి గాలి నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకరంగా తగ్గిపోయింది. దీంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా గతంలో ఈ సమస్య అంతగా లేని హైదరాబాద్ లోనూ వాయు కాలుష్య స్థాయి పెరుగుతోంది. సిటీలోని గాలి నాణ్యత ప్రమాణాలు 0 నుంచి 50 పాయింట్లలోపు ఉంటే ఆరోగ్యకరమైనవిగా, 50 పాయింట్లకు పైబడి గాలి నాణ్యత రికార్డ్ అయితే కొంత సంతృప్తికరంగా, ఆ తర్వాత నుంచి అంటే 100 పాయింట్లకు పైబడి పెరుగుతున్న కొద్దీ ఇది వివిధ వర్గాల వారికి సమస్యాత్మకంగా మారుతూ ఆరోగ్యపరంగా ఇతరాత్ర రూపాల్లో ప్రభావితం చేస్తుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎక్రిషాట్, పాషమైలారం, సనత్ నగర్ లో 144 పాయింట్ల నుంచి 270 పాయింట్ల వాయు నాణ్యత స్థాయిలో రికార్డైంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలు కూడా వాయు కాలుష్య తీవ్రత ఢిల్లీ బాటలోనే నడుస్తుంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. AQI ఆధారంగా నివేదికను బట్టి చూస్తే వాయు కాలుష్యం పెరిగిన కారణంగా హైదరాబాద్ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. పలు రకాల వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పలు చోట్ల సాగుతున్న నిర్మాణాలు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెరుగుదల, పలు చోట్ల చెత్త కాల్చడం, 4 వైపులా విస్తరణ, ఇతర రూపాల్లో గాలి నాణ్యత దెబ్బతింటుంది. దాదాపు ఏడాది కాలంలోనే హైదరాబాద్ లో వాయు నాణ్యత గణనీయంగా క్షీణించడంతో కలుషిత నగరాల లిస్టులో చేరిపోయింది హైదరాబాద్. మన దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయి జాతీయ సగటు కంటే 2 నమోదైంది. PM 2.5 విషయానికి వస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో అధిక రేట్లు నమోదు కాగా, హైదరాబాద్ లో 2022లో 42.4 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది. మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్య కారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023 నుంచి 24 నాటికి ఏడాదికి 20 నుంచి 30% PM10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే సగటు వార్షిక PM10 స్థాయి 2023 నుంచి 24లో ఢిల్లీలో 208, హైదరాబాద్ లో 81 పాయింట్లు రికార్డైంది. ప్రస్తుతం హైదరాబాద్ గాలిలో నాణ్యత పరిస్థితిని బట్టి చూస్తే ధూమపానం అలవాటు లేకపోయినా రోజుకు 3 సిగరెట్ల నుంచి వచ్చే పొగ పీల్చుతున్నట్లుగా భావించాలి. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని AQI పూర్ కేటగిరీలోనే ఉంది. దీనిని బట్టి చూస్తే వాయు నాణ్యత అనేది ఏవైనా హెల్త్ సమస్యలున్న సున్నితమైన వ్యక్తులు అనారోగ్యకరమైనదిగానే భావించాలి. మరి ముఖ్యంగా ఉబ్బసం, ఇతర వ్యాధులున్న చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న పెద్దవారికి ఇది సమస్యగానే పరిగణించాలి. దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్న వారు, శ్వాస సంబంధిత సమస్యలున్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు సంచరించకపోవడం మంచిది. ఇళ్లలో ఎయిర్ ఫ్యూయర్స్, కార్లలో ఫిల్టర్లు, బయటకు వెళ్లినప్పుడు N95 మాస్కులు ధరించడం ద్వారా వాయు నాణ్యత క్షీణతను నియంత్రించే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్విరాన్ ప్రొటెక్షన్ అథారిటీ లేదా ఎన్విరాన్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వంటిది ఏర్పాటు చేయకపోవడం పెద్ద లోపం. విపత్తులు సంభవించకుండా ఏదైనా ఉపద్రవం జరిగితే సహాయక చర్యలు చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు.
వాయు ఇతర కాలుష్యాలను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినా ఇప్పటి వరకు ఈ సంస్థ వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో వాయు కాలుష్య వ్యాప్తిని జాతీయ విపత్తుగా పరిగణించాలని ఎన్డీఎంఏను డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని రాజకీయ పార్టీలు కూడా కాలుష్య నియంత్రణ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. వివిధ రూపాల్లోని కాలుష్య నియంత్రణలో సెంట్రల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పూర్తిగా వైఫల్యం చెందాయి. 1974 వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, 1981 ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, 1986 ఎన్విరాన్మెంట్ యాక్ట్లను దేశంలో ఖచ్చితంగా అమలు చేసి కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయాయి. హైదరాబాద్తో పాటు పరిసరాల్లోని వాయు నాణ్యతను 14 ప్రదేశాల్లో నిరంతర పరిసర ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల ద్వారా ఆటోమేటిక్గా లెక్కించడంతో పాటు మాన్యువల్గా 16 ప్రదేశాల్లో వాయు నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం. హైదరాబాద్లో XUI అనేది నవంబర్ 22న 120, 23న 123 పాయింట్లు, 24న 123 పాయింట్లుగా ఉంది. గాలి నాణ్యతను మెరుగుపరిచే కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఉంది.